420 హామీలు 6 గ్యారెంటీలు అవన్నీ చేయలేంటారా? నాకు సంబంధం లేదు అంటుండు. తెలంగాణ తల్లి అన్నీ ఒలుచుకొని ఒక దరిద్ర తల్లిని నిలబెట్టు ముఖ్యమంత్రి గారిని అట్లా అనడం కరెక్ట్? ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మాకు ముఖ్యమంత్రి కాదు వాడు, నేనే మాకు ముఖ్యమంత్రి బాపు కేసీఆర్. గంటలు కరెంట్ అన్నారు కదా, వాడి పేరు తీస్తానే పిచ్చి. వాడు ఎన్ని అన్నాడు అన్నిట్లలో. సరే సవాల్ విసిరిండ్రు, మరి అది స్వీకరించాలి కదా. సవాల్ ఇసరడమే మన పని. ఈ రోజు మార్నింగ్ చెప్తున్నాను, వాడు వేస్ట్ గాడు మాటలతోని ముఖ్యమంత్రి అయింది. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ వేస్ట్ గాడు, ఆనంత వేస్ట్ గాడు. వాడు ఇంకా వేస్ట్ గాడు. అంటే భయపడుతున్నారు. భయమే. ఫాతిమా కాలేజీని గులబెట్టుమని చెప్పి రంగనాథ్ అన్న ఆడు కూడా మాకులపొడి అన్నా, నీకు దండం పెడతా అది గులగొట్టి చూసి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరిగొడుగు. తెలంగాణలో చాలా పరిణామాలు అయితే అంటే ప్రజలు అనుకున్న దానికి భిన్నంగా మార్పు చెందుతున్నాయి. రోజు రోజుకి తెలంగాణలో ఉద్యోగాల గురించే కావచ్చు, రైతన్నల గురించే కావచ్చు, వాళ్ళు అనుకున్నట్టయితే జరగట్లేదు. అధికారం మారాలి, ప్రభుత్వం మారాలని కోరుకున్న ప్రజలే ఈరోజు వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళు కాదనుకుంటున్న పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నాయి. సో వీటి మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత గుంటి మంజుల రాణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు, గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి తెలంగాణలో ఉన్న సమస్యల గురించి కాకుండా వేరే అంశాల మీద చర్చిస్తున్నారు. అంటే మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రులే కావచ్చు, ఎవరైనా కూడా అరే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కాకుండా వేరే వాటి మీదకి డైవర్ట్ అయిపోతున్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి? దీని మీద మా స్తంభం అంటే ముఖ్యమంత్రి గారు వచ్చిందే మార్పు. ఆ మార్పులో ఈ మార్పు కరెక్ట్ ఉన్నది. మార్పే కదా. తను ఏమనుకున్నాడంటే ఫస్ట్ ఆయనది ఏంటంటే లక్ష్యం అంటే ఆయన భాషలో ఆయనైతే గద్దె దించుతానన్నాడు. గద్దె దించుండు. గద్దె మీదకి వచ్చిన తర్వాత ఇక అందరినీ మర్చిపోయాడు. ప్రజలందరినీ మర్చిపోయాడు. ఓన్లీ కేసీఆర్, కేటీఆర్, కవితక్క, హరీష్ రావు వీళ్ళ నలుగురు కోసమే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. 4 కోట్ల ప్రజలను గాలికి వదిలిపెట్టేసిండు. వాళ్ళ సమస్యలు ఆయనకు సంబంధం లేదు. 420 హామీలు 6 గ్యారెంటీలు అవన్నీ చేయలేంటారా? అంతే ఇక నాకు సంబంధం లేదు అంటుండు. అంటే తెలంగాణలో ఒకటి ఉంటుంది, గర్జు తిరిగినాక గడ్డకెక్కిండ్రు అని అంటారు. ఒక సామెత అది. గర్జున్నంతసేపు ఏం చేసిండు, మనకి ఒకసారి మాకు ఛాన్స్ ఇయ్యింది, ఒకసారి ఇందిరమ్మ ఇచ్చింది, తెలంగాణలో మార్పు రావాలి, నేను కొల్లలు చూపించిండు. ఆకాశం కూసిన దగ్గరనే చుక్కలన్నీ తీసుకొచ్చి కింద కూసబెట్టిండు. స్కూటీలు ఇస్తాడు, తులం బంగారం కాదు పక్కకు పెట్టు. ఉన్న ఆడవిళ్ళలో ఇప్పుడు తెలంగాణ తల్లి అన్నీ ఒలుచుకొని ఒక దరిద్ర తల్లిని నిలబెట్టిండు. అర్థమైంది. లగచర్య అయిపోయింది. హైడ్రా డ్రామా అనమాట. ప్రతి అంటారు బుడుబుంజలోడు అని అంటారు. ఇంకో సామెత ఇది. బుడుబుంజలోడు అంటే 2 రోజులకు 3 రోజులకు ఒక మాట మాట్లాడతారు. బుడుబుంజలోళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, రోజు ఒకటి వచ్చి చెప్పి బిచ్చం ఎత్తుకొని పోతారు. అట్లాంటి స్థాయికి ఉన్న మూర్ఖ ముఖ్యమంత్రిని చేసిండ్రు ఈరోజు తెలంగాణ ప్రజలు. అంటే ఈ తప్పిదం ఎక్కడ జరిగిందంటారు? తప్పిదం ఏం లేదు, వాళ్ళ మాటలు గుడ్డిగా నమ్మిండ్రు. బుడుబుంజలోడు అంటే అదే అంటారు కదా, వాడు ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చి అంటే అది నెరవేర్చేది లేదు, పెట్టేది లేదు, పీకేది లేదు. ఆ పీకుడు లేదు కాబట్టే బాపు కేసీఆర్ ఇచ్చేటివన్నిటికీ నేను డబల్ ఇస్తా అని చెప్పిండు. 1,00,000 రూపాయలు ఇస్తున్నాండి కళ్యాణ లక్ష్మికి, 1,16,000. దాంట్లో తులం బంగారం అన్నారు. ఆడవాళ్ళకు మాసం అంటేనేమే మనం ఎట్లుంటుంది, 1 తులం బంగారం అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు. రేవంత్ రెడ్డి అని పెళ్ళం పేరు మీదకి తీసాడా, బిడ్డ పేరు మీదకి తీసాడా అర్థమైతలేదు. ఒక్కటి అది లేదు. స్కూటీలు అన్నాడు. రైతు బంధు బాపు 12,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. రుణమాఫీ అన్నాడు. నేను ఇట్లా డిసెంబర్ 9 రోజు స్టేడియంలో నేను గాంగానే తెల్లారే ఇస్తా నీకు, అన్నీ ఏమంటారు, రుణాలు తెచ్చుకోండి, అప్పులు తెచ్చుకోండి అని అన్నాడు. అది పోయింది. ఇవన్నీ మర్పియడానికే ఈరోజు రేవంత్ రెడ్డి రోజు ఒక బుడుబుంజలోని కథ చేస్తున్నాడు. బుడుబుంజలోడు అంటారు, కొత్తిమీర సారు బుడుబుంజలోడు అంటాడు. అట్లాంటి పనులు చేసుకుంటా ఈరోజు డైవర్షన్ పొలిటిక్స్. ప్రజలను అవసరం ముఖ్యమంత్రి గారిని అట్లా అనడం కరెక్ట్? ముఖ్యమంత్రి ఎట్లయితాడు? మాకు ముఖ్యమంత్రి కాదు వాడు, నేను మీకు అదే చెప్తున్నా. మార్పు అంటే వాడు ఒక బుడుబుంజలోడు. నేను ప్రతి ఛానల్లో చెప్తున్నా, మాకు ముఖ్యమంత్రి బాపు కేసీఆరే, మళ్ళీ కేసీఆరే రావాలి, ప్రజల సంక్షేమాలు ఇవ్వాలి, ప్రజల కన్నీళ్లు దూడవాలి. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ హామీలు
ఇచ్చి కాంగ్రెస్ తల్లి తల్లి అని చెప్పి రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు చెప్పిండో రక్తం వస్తుంది రైతుల కళ్ళకించి. ఈరోజు రైతుల కళ్ళకించి రక్తం వస్తుంది. ప్రజలొక్కరు నువ్వు ఎవరన్నా పోయి కదిలిస్తే బూతు పురాణం షురూ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈ ధోరణి ఎవరు? ముఖ్యమంత్రి నేర్పించిండు మాకు. కాదు కాదు మేడం, ఇప్పుడు ఏంటంటే ప్రజలు కోరుకుంది ఏంటంటే మాకు ఫామ్ హౌస్ పాలన వద్దనుకున్నారు. నా మాట వినమ్మా, ఫామ్ హౌస్ పాలన మీరు కూడా అన్నారు. నేను ఇక్కడ నుంచి స్టార్ట్. నీకు ఫామ్ హౌస్లు ఉంటే ఇలా మా లాభమా, నువ్వు ఆ ఇంట్లో ఉంటే లాభమా? ప్రజలకి ఏ రోజు రోడ్డు మీదకి తీసుకొని రాలేదు బాపు కేసీఆర్. నువ్వు ఫామ్ హౌస్లు ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా? ఈరోజు ఫామ్ హౌస్లు ఉంటే ఫరక్ పడ్డది ఏముంది? ఈరోజు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు, ఏం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, ఏం బీక్తున్నాడు? 50 సార్లు పోయిండు. తెలంగాణలో వాళ్ళ ఇంట్లో ఉంటుండా, తెలంగాణలో ఉంటుండా? ఈ 20 నెలల్లో 50 సార్లు పోయిండు. ఖచ్చితంగా పోతా అని చెప్తున్నాడు కూడా. సిగ్గు శరం ఏమైనా ఉంటే అంటే మన కోసమే ఏంటంటే గులాంగిరి. నువ్వు ఛాయ్ తాగాలన్నా ఢిల్లీకి పోయి అడిగితే ఛాయ్ తాగుతాడు. అర్థమైందా? ఢిల్లీకి పోతేనే వాడు ఛాయ్ తాగితే నేను ఒక కప్పు ఛాయ్ తాగాలన్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అడిగితే వాడు బిల్లు ఇస్తే వీడు మూటలు పోయి ఇస్తే ఆ ఛాయ్కి బిల్లు కడతాడు. ఆడ నుంచి రాహుల్ గాంధీ. అట్లాంటి గులాంగిరి చేసిండు రేవంత్ రెడ్డి ఈరోజు. బాపు కేసీఆర్ మన తెలంగాణలో మనం ఇప్పటి వరకు మోదీ వస్తే మనం అన్ని రిసీవ్ చేసుకొని పోని ప్రభుత్వం మనది. ఢిల్లీకి గులాంగిరి చెయ్యలేదు బాపు కేసీఆర్. ఇవన్నీ కట్టించినవి కూడా సంక్షేమాలు అప్పు చేసిండు. ఖచ్చితంగా అప్పు చేసే ఇవన్నీ కట్టించిండు. కట్టి ఇప్పుడు 2 లక్షలు అప్పు చేసిండమ్మా. 2 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏం బీకిండు? ఏం చేసిండు? ప్రజలకు ఏం చేసిండు? ఎక్కడేం కట్టిండు? ఏం కట్టిండు? ఏం చేసిండు? రుణమాఫీ ఎవరికి చేసిండు? 100%లో 10% చేసిండు. రైతు ఏమేసిండు? 4 దఫాలు కేసీఆర్ ఇస్తే 4 కర్రీ అవి పోయినాయి ఇచ్చేటివి. 6 నెలలకు ఒక్కసారి, 6 నెలలు అట్లా 4 సార్లు పోతే ఒక్కసారి ఇస్తావా? అంటే 6 నెలలకు ఒక్కసారి తిండి పెడతావా? 6 నెలల లోపల ఉన్నోళ్ళు బలమున్నోడు బతుకుంటాడు, మీతోడు చచ్చిపోయాడు. ఈ రోజు అప్పులు చేసుకొని రైతులు చనిపోతుండ్రు. రైతుల పంట కొనుక్కుంటలేడు. మొన్ననే వరదలు వచ్చి అవన్నీ అవుతుంటే రైతుల పంటలు కొనుక్కొని పరిస్థితులలో ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. ముఖ్యమంత్రి పక్కకు పెట్టి మంత్రులు పోతలేరు, ఎమ్మెల్యేలు పోతలేరు. ఇప్పుడున్న ఇప్పుడైతే సర్పంచ్కి అయితే ముఖమే లేదు. వాళ్ళకు ముఖం లేదు. ఎందుకు పెడతలేడు సర్పంచ్ ఎలక్షన్స్? బీసీకి మనకు హామీ ఇచ్చిండా 42%, మళ్ళీ అది అమలు చేసిన దాకా ఇప్పుడు ఎలక్షన్లు పెట్టొద్దని చెప్తున్నాం. ఏం చేస్తాడు? ఆర్డర్ ఇచ్చింది కదా సెప్టెంబర్ 5 లోపు పెట్టాలి. మళ్ళీ ఏం మొహం పెడతాడు? ఎట్లా వస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ రోజు ప్రజలలో పోయి మాట్లాడాలి రేవంత్ రెడ్డి. 20 నెలల నుంచి ఏం చేసిండో ఏదో అంటారు కదా, సంబరాలు చేసుకున్నాడు. 1 ఇయర్ సంబరాలు. ఏం చేసినామని సంబరాలు చేస్తావు? సుందరీమణులను పిలిచిండు. 250-300 కోట్లు ఖర్చు పెట్టిండు. అదే సంక్షేమ పథకాలలో ఇయ్యలేడమ్మా. ఈరోజు పిల్లలకు చదువుకోవడానికి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయినాయి. వాళ్ళకి ఏమి ఇస్తున్నాను? వాళ్ళకి స్కూల్ డ్రెస్లు ఉన్నాయా, షూస్? 100 మందిలో 10 మందికి సంక్షేమ పథకం కంప్లీట్ చేసినట్ట. గ్యాస్ ఇచ్చిండా? గ్యాస్ ఇచ్చిండా అమ్మ? ఈ కరెంటు అన్నాడు 200 యూనిట్లు, అది ఇస్తున్నాడా? రైతు రుణమాఫీ లేదు. అసలు కిట్ ఇస్తుండా? గర్భవతి పెళ్ళైన తర్వాత ఆ 1,00,000 రూపాయలు అంటున్నా కదా, ఆ 1,00,000 రూపాయలు కొట్టుకపోయినాయి, తులం బంగారం కొట్టుకపోయింది. పెళ్ళైన తర్వాత గర్భవతి అయితే కిట్ ఇస్తుండే బాపు కేసీఆర్. ఇస్తుండే. ఆ కిట్ ఇస్తున్నావా? పిల్లలు పుడితే ఏమన్నా పైసలు ఇస్తున్నావా? బాపు కేసీఆర్ 12,000 ఇస్తుండే. బాబు పుడితే, అమ్మాయి పుడితే 13,000 ఇస్తుండే. ఇంటికి పోయిన తర్వాత 3 నెలల వరకు బాలెంతకు కూడా ప్రతి నెల 1,200 ఇచ్చిండు బాపు కేసీఆర్. ఇదే కరోనా పీరియడ్లో దేశం మొత్తంలో ఎవ్వరు తొందరగా అంటే అంటారు కదా, తొందరగా కరువు దాంట్లో నుంచి బయట పరిస్థితిలో మన తెలంగాణ నంబర్ 1లో ఉండే. ఏమంటారు, ప్రతి నెల మనకు 1,500, సెంట్రల్ 500 ఇస్తే బాపు కేసీఆర్ 1,500 ఇచ్చిండు. వైట్ రేషన్ కార్డు వాళ్ళకు నేను కూడా తీసుకున్నా. 2,000 ఇచ్చిండ్రు ప్రతి నెల. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, సన్నబియ్యం ఇస్తున్నారు. ఏ సన్నబియ్యం? మీరు సన్నబియ్యం గురించి మాట్లాడండి. సన్నబియ్యం రేవంత్ రెడ్డి గారిని తినమను, వాని మంత్రి పదవిలో ఉన్న వాళ్ళని తినమను, ఎమ్మెల్యేని తినమను. ప్లాస్టిక్ ఉడకబెడితే ఇదే దొడ్డు బియ్యాన్ని పాలిష్ పట్టిస్తున్నాడు, పాలిష్ చేసిస్తుండ్రు. మీరు చూడండి ఛానల్. మనం చెప్పడం కాదు, ఆడ కూర్చొని వండి అప్పుడు తప్పట్లో రేవంత్ రెడ్డికి పెట్టాలి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నావు అంటే వీని అమ్మదా, వీని అవ్వయ్య. అసలు సన్న బియ్యం ఎక్కడికి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి? దొడ్డు బియ్యమే కదా వండించినాయి అంటున్నావు. మళ్ళీ అవన్నీ సన్న బియ్యం ఎక్కడ? వీనికి అప్పు పుడతలేదు అంటున్నాడు. ఏ ముఖ్యమంత్రి అయినా అప్పు పుడతలేదని చెప్పుకుంటారా? ఇదే 10 సంవత్సరాల మా బాపు కేసీఆర్. నువ్వు అప్పు చేసినావా? ఏ రోజు మాకు అప్పు చేసిన సంగతి కూడా ఎవరికి తెలియదు ప్రజలకు. 10 సంవత్సరాలలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి పోతుండే బాపు కేసీఆర్ ఉన్నప్పుడు. 200 నుంచి 2,000 చేసిండు.
ఆ వికలాంగులకు 3,000 వస్తుండే, దాని తర్వాత 4,000 చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు గెలిచిన తర్వాత అసలు ఏ సంక్షేమ పథకం 6,000 అన్నారు వికలాంగుల పెన్షన్. ఇప్పుడు లేదు, ఏమీ లేదు, గుండు సున్నా. పెన్షన్లు కూడా 2 నెలలు 3 నెలలకు ఒక్కసారి ఇస్తున్నాడు. గోస పడుతున్నారు. మీరు వృద్ధుల దగ్గరికి పోండి అమ్మా, ముసలోళ్ళ దగ్గర పోండి, ఊర్లలో పోయి, అసలు ఊర్లలో సిటీలైనా కానీ 2,000 ఇస్తే ఎంతో సంతోషం. బాపు కేసీఆర్ వస్తే 3 అన్నాడు, ఈయన 4 అన్నాడు. 4 పోయి పక్కకు పెట్టి 2,000 కూడా ఇస్తలేడు. ఎక్కడ పోయింది తెలంగాణ? తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఫ్రీ ఉంటుండే, కరెంటు రైతులకు ఉంటుండే. వాళ్ళు 4 గంటలు కరెంటు పోతుంది. హైదరాబాద్లో 1 నిమిషం కరెంటు పోకపోతుండే. ఈరోజు హైదరాబాద్లో 2 3 గంటలు కరెంటు పోతుంది. ఎట్లా పోతుంది? కరెంట్ అన్నారు కదా రేవంత్ రెడ్డి. వాని పేరు తీస్తానే పిచ్చి. వాడు ఎన్ని అన్నాడు అన్నిట్లలో ఒక్కటి కూడా, ఒక బస్సు మాత్రం కొట్టుకొని సావునరు అని చెప్పి బస్సులు పెంచాలనా? వీనికి ఎవడు చెప్తున్నాడో ఏమో మాకు అర్థమైతలేదు. నువ్వు బస్సు ఫ్రీ అన్నప్పుడు బస్సులు పెంచాలి కదా. ఎవరికి చేయాలి బస్సు ఫ్రీ? వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, లక్షలు సెక్రటరీ ముంగట చదువు ఉన్న ఉద్యోగులు, మహిళలు లక్షలు వస్తాయి వాళ్ళకు. వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఎవరికి నష్టం అవుతుంది? విద్యార్థులకు అవుతుంది. వృద్ధులు మళ్ళీ బస్సు ఎక్కాలంటే కష్టం అవుతుంది. పిల్లలు స్కూల్ పోయే పిల్లలకు కష్టం అవుతుంది. ఇవన్నీ కష్టాలు చూడకుండా మహిళలు అసలు అంటారు కదా, మా తెలంగాణ ఆడబిడ్డ ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. బస్సుల కాడ తిట్టుకుంటే బూతులు మొగోళ్ళు కూడా కొడుతున్నారు. చూడండి మీరు వీడియోలు, మొగోళ్ళు కొడుతున్నారు. అది పట్టించుకుంటలేడు అసలు. రేవంత్ రెడ్డి వాళ్ళ సుందరి మనలను పిలిచిండు, కాళ్ళు గడిపించి. ఎన్ని అవమానాలు అసలు. ప్రతి దగ్గర వీడు అపశకమనమే. ఇప్పుడు సెక్రటరేట్ అన్నాడు, సెక్రటరేట్కి ఎందుకు పోయి కూర్చుంటలేడు రేవంత్ రెడ్డి? బాపు కేసీఆర్ అన్నాడు కదా, స్వాస్థ్య ప్రకారం తీసేసిండు, అన్ని ఆయన ఇష్టం ఉన్నట్టు చేసుకున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు పోతలేడు? కంట్రోల్ రూమ్లో పోయి ఎందుకు కూర్చుంటుండు? అది కూడా కేసీఆరే కట్టిండు కదా. నువ్వు సెక్రటరీలో కూర్చుంటావా? నీ మంత్రివర్గం మీటింగ్లు కంట్రోల్ రూమ్లో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎవరు అడగాలి ఇది? ఎవరు అడగాలి? అప్పుడేమో ఎందుకు అది అవసరమే లేదు, సెక్రటరీ మేము వస్తే కూలగొడతామన్నారు. అట్లాంటి సెక్రటరీలో నువ్వు నీ మంత్రివర్గాన్ని పెట్టుకోవచ్చు కదా. ఈరోజు ఈయన వాస్తు చూస్తలేడా? ఒకప్పుడు బాపు కేసీఆర్ నన్ను, ఈరోజు నువ్వెందుకు కూర్చుంటలేవు? వచ్చి చేసుకోవచ్చు కదా పనులని. అన్ని ఇక్కడనే మీటింగ్ పెట్టుకోవచ్చు. కంట్రోల్ రూమ్ లో పెట్టుకుంటుండే తెలంగాణ భవన్ పక్కకు. మమ్మల్ని అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరిని రాణిస్తలేరు పోలీసులు. మొన్న నేను చెప్తాను కదా, మా మల్లికార్జున ఖర్గే వచ్చిండు. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ అదే రోజు నిరుద్యోగులు సెక్రటరీ ముట్టడి అన్నారు. అట్లాంటి మహిళలను మాట్లాడుతున్నామని చెప్పేసి మార్నింగ్ 5 o'clock వచ్చారు మా ఇంటికి పోలీసులు. ఎందుకు నాకు అసలు తెలియని కూడా తెలియదు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రో కూడా వాళ్ళకి పోలీసు వాళ్ళకి కూడా తెలియదు. అంటే వాళ్ళకి అంటే జస్ట్ పోయి అరెస్ట్ చేయండి అని చెప్పిండ్రు అంతే. మార్నింగ్ 5 o'clock మార్నింగ్ 5 o'clock మా ఇంటికి. మీరు అడిగిన అసలు ఎందుకు అంటే నాకు తెలియదు అంటున్నారు. తెలియదు అంటే ఎట్లా చేస్తారు? ఏమైంది అని అంటే, లేదు సిఐ గారు పైకి ఆర్డర్స్ వచ్చినాయి మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి, లేకుంటే మీరు అక్కడ పోవద్దు మీరు ఇక్కడ పోవద్దు అని కంట్రోల్ చేస్తున్నారు నన్ను. మీరెవరు నాయన? మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాము. ఇప్పుడు నీ పని నువ్వు చేయండి, మమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేస్తుండ్రమ్మా. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని అరెస్ట్. ఇది అది ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి వాడు జైల్లోకి ఓటుకు నోటు దొంగ దాంట్లో పోయిండు. కాబట్టి ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటా అది అంటారు కదా, పైచాచిక ఆనందం తీసుకుంటున్నాడు. వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు మీడియా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు? ఒకప్పుడు మీ యూట్యూబర్లు ఎన్నో బాపును బండబూతులు తిట్టిర్రు. ఇదే బీఆర్ఎస్లో ఇదే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు బండబూతులు తిట్టిన మీడియా వాళ్ళని ఇప్పుడెందుకు అరెస్టులు చేస్తుండ్రు? ఇప్పుడెందుకు ప్రశ్నిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు ముంగడికి వచ్చి భయపడుతున్నారు మాట్లాడాలని. అండ్ మీడియా అంటే గుర్తొచ్చింది మేడం, నేను చూసుకున్నట్టయితే జగ్గారెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి గారే సవాల్ విసిరిండ్రు. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షానికి ఎక్కడైనా సవాల్ విసురుతారా? సరే సవాల్ విసిరిండ్రు, మరి అది స్వీకరించాలి కదా. ఆ ప్రతిపక్షం వాళ్ళు స్వీకరించిండ్రు, వచ్చినాక మీరు రాకపోయినా అట్లీస్ట్ మీ కార్యకర్తలైనా పంపించాలి. లేకపోతే ఎక్కడ ముఖం ఉంది? సవాల్ ఇసరడమే వన్ పని. ఈ రోజు కూడా మళ్ళీ ఏమంటుండే, ఈ రోజు మార్నింగ్ చెప్తున్నా నేను, ఫామ్ హౌస్లో పెడతాడంట బాపు కేసీఆర్. ఫామ్ హౌస్లో నేను మీటింగ్ పెడతా, అక్కడ మేమందరం వస్తాం, మా మంత్రివర్గాన్ని పంపిస్తుండ్రు. మంత్రివర్గాన్ని ఎందుకు పంపిస్తావు? నీకు దమ్ముంటే నువ్వేరా. నీకు దమ్ముంటే కానీ సవాలు. వాడు వేస్ట్ అమ్మా, వాడు వేస్ట్ గాడు. ఒట్టి మాటలతోని ముఖ్యమంత్రి అయ్యిండు. మల్లికార్జున ఖర్గే వస్తే వీనికి సెక్యూరిటీ వాళ్ళు వీనికి సపోర్ట్ ఇస్తలేడు. వాని వెనక ఉరుకుతున్నాడు. చూసినావా వీడియో? చూడండి మీరు.
వానికి ఎక్కడ ముఖ్యమంత్రి స్థాయి వాన్ వర్గంలోనే వాళ్ళే ఎవరు ఇజ్జత్ ఇస్తలేరు. వాంది వాడే నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునే స్థాయికి తీసుకొని వచ్చిండు. కొన్ని రోజులైతే పేర్లే మర్చిపోయారు. పేర్లు మర్చిపోయినందుకు అరెస్టులు చేసిండు. ఊర్లో ఇప్పుడు మామూలుగా అందరు బాబు కేసీఆర్ పేరే తీసుకుంటారు, ఈ మూర్ఖుని పేరు ఎవరు తీసుకుంటలేరు. వాని మంత్రివర్గంలోనే వాళ్ళే మర్చిపోతారు. ఎన్నో వీడియోలు వస్తున్నాయి, ఎన్నో అవుతున్నాయి. అట్లా కూడా కొంచెం పిచ్చి అనేది బాగా ముదిరిపోయి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతు రేవంత్ రెడ్డి ఇదే ప్రెస్ ముఖంగా చెప్తున్నా, మళ్ళొక్కసారి మా బాపు కేసీఆర్ని ఏమని అంటే బిడ్డ నువ్వు అనుకుంటున్నావు మొన్న కూడా ఎవరినో అంటే నేను వినలేదు, డైరెక్ట్ చూడలే, విన్నా. మా బాపు కేసీఆర్ని ఏమని అంటే మాత్రం నువ్వు ఎట్లా తుకుడలు అన్నట్టు మొత్తం తెలంగాణ కాదు నేనే నిన్ను తుకుడలు చేస్తా అని చెప్పి మీరు అంటే ఇట్లాంటి మాటలు నా మాట విను. తెలంగాణ ముఖ్యమంత్రి అయి వాడు మాకు నేర్పియాలి. అమ్మ ఇప్పుడు ఇంటి పెద్ద ఉంటుంది, ఇంటి పెద్ద నువ్వు వచ్చినావు, నువ్వు కుక్కవో నక్కవో ఏదో వేసి ప్రజలు నిన్ను తీసుకొచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి భాష మాట్లాడితే ఎట్లా ఊకుంటాము? మాకు తెలంగాణ తీసుకొచ్చిన ఒక యోధుడు, ఉద్యమకారుడు, 10 సంవత్సరాల ముఖ్యమంత్రి. అట్లాంటి ఆయన నువ్వు తుకుడలు చేసేస్తా అంటాడు, నువ్వు ఫామ్ హౌస్లోనే నేను బొంద పెడతా అంటాడు. మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి కూర్చున్న తర్వాతనన్నా కొంచెమన్నా నోరు అనేది కంట్రోల్ పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తాము మేము కూడా వాని భాషలనే మాట్లాడతా ఖచ్చితంగా నిన్ను కూడా మేము తుకుడలు చేస్తాం. దమ్ముంటే బిడ్డ నీకు దమ్ముంటే రా, దమ్ముంటే మా బాపు దాకా నువ్వు వచ్చుడు పక్కకు పెట్టి ఇట్లా ఒర్రుడు పిచ్చి కుక్కొర్లినట్టు ఒర్రుతావు కానీ ఎవడు పట్టించుకుంటలేరు. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏదో తోపురు అనుకుంటున్నావు కానీ నీకు ముఖ్యమంత్రి స్థాయి విలువ నీళ్ళు కాదు కదా, ఎవరు 4 కోట్ల ప్రజలు ఇస్తలేరు వారికి. వాడు ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడాలి కదా, ఆ సీటు కన్నా వాల్యూ ఇవ్వాలి కదా తల్లి. నువ్వు తప్పులు మాట్లాడినావు, అబద్ధాలు ఆడినావో ఏమో చేసుకొని అంటారు కదా, కిందనో మీదనో వాడే వచ్చినావు ఒర్రుడు. నీ కూతలకు ప్రజలు నమ్మిండ్రు, గుడ్డిగా నమ్మిండ్రు. ఇప్పుడు బూతులు తిడుతున్నారు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకో, నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రేవంత్ రెడ్డిని తిట్టినన్ని తిట్లు ఎవరిని తిట్టలే. ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు బిల్ ఆర్డర్ ఉన్నాడు చూడు, చచ్చిపోయాడు పాపం, వాని కూడా అన్ని తిట్టలేదు, వచ్చి వీని అన్ని గనం తిడుతుంది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాకుండా బీజేపీ నాయకులు కూడా ఉన్నారు కదా. మొన్న చూసుకున్నట్టయితే తమ్నైల్ మహాన్యూస్లో తమ్నైల్ వాళ్ళు తప్పుగా వేసిండ్రు, వేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాడి చేసిండ్రు. అది తప్పు కదా మేడం? ఇప్పుడు ఎందుకు తప్పు అవుతుంది? తప్పు ఎట్లా చేస్తావు? ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నావు, నువ్వు మొత్తం తెలుసుకోకుండా మా టీవీ అంటున్నావు కదా, మహా టీవీ ఖచ్చితంగా చెప్తున్నా, బరబ్బర్ చేస్తాం బిడ్డ. తెలంగాణలో ఖచ్చితంగా ఇప్పటి వరకు అన్యాయాన్ని మేము న్యాయంగా ఉన్నా కానీ మీరు మమ్మల్ని దాడులు చేస్తే మేము మాత్రం ఊరుకోము, ఖచ్చితంగా చేస్తాము. దీన్ని ఇక్కడ నేను నొక్కకపోతే వేరే ఛానల్ వాడు చేస్తాడు. ఈరోజు నువ్వు నీ మీద అట్లనే ప్రచారం చేస్తే ఊరుకుంటావా రేవంత్ రెడ్డి? ఎక్కడెక్కడ పోతున్నావు, ఢిల్లీకి పోయి నువ్వు ఎక్కడెక్కడ పోతున్నావు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు వీడు, ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. అందులో నువ్వు తప్పు ప్రచారం చేసినవని పోయి అరెస్ట్ చేయాలి. ఈ రోజు వాళ్ళకి చూపిస్తుంటే రేపొద్దున నీకు చూపిస్తాడు. నా మాట బండి సంజయ్ వేస్ట్ గాడు, ఆనంత వేస్ట్ గాడు ఎవడలేడు. ఆడు మా కులపోడే, ఆడు మునూరోడే, కానీ మునూరు కులానికి ఇజ్జత్ లేకుండా వాడు ఇంకోడు ఉన్నాడు అరవింద్, వాడు ఇంకా వేస్ట్ గాడు. ఆడు తండ్రికి చెడబుట్టిండు వాడు. మీరు కూడా నేత అన్నప్పుడు నేతలాగా మాట్లాడాలి. ఎన్ని రోజులు భరిస్తావమ్మా? ఎన్ని రోజులు భరిస్తాం మేము? మా బాపు కేసీఆర్ని కాదు కదా, కేటీఆర్నైనా హరీష్ రావునైనా కవిత ఒక ఆడపిల్లని పట్టుకొని ఎన్నిసార్లు అన్నారు, ఎన్నిసార్లు అవమానించారు. ఈరోజు ఒక బీసీల కోసం మా కవితక్క చేస్తుంటే మన జగ్గారెడ్డిగా నువ్వు మర్యాద ఉంటే మాలాంటి మా మహిళల గురించి నువ్వు ఎందుకు ఇంట్లో ఉండి నీ సోనియా గాంధీ ఇంట్లో ఉంటుందా? పోయి సోనియా గాంధీని రాహుల్ ఆమె పేరేం పేరు ప్రియాంక గాంధీకి చెప్పుకో. మహిళలు రాజకీయ నీకెందుకమ్మా అని అంటుండు. నీకెందుకమ్మా అంటే మళ్ళీ నువ్వెందుకు వచ్చినావు? అది ఇచ్చింది. ఈరోజు మహిళలను అనగదొక్కడానికి ఆమె బీసీల గురించి మాట్లాడుతున్నందుకు నోటికి ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకోం, నాలుగేళ్ళు గోషి పారేస్తాం. మీరు మీడియా ముందుకు వచ్చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ అధికారం ఉంటే ఎవరి కోసం అధికారం మేము ఇచ్చినాం మీకు, మీరేం రాలేదు, ప్రజలు ఇచ్చిండ్రు అధికారము. మీ అంతలో మీది అధికారం మీ సొత్తా మీద? ఏమన్నా అధికారంగా ఉన్నాం కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు చేస్తావా? అదేందమ్మా, హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఆడవాళ్ళని లేకుండా కూడా ఇష్టం ఉన్నట్టు కొట్టి తిట్టడం ఏమన్నా. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ ఎందుకు లేడు? విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు? వీని కింద పెట్టుకొని వీడు హోమ్ మినిస్టర్, వీడు ఉన్నాడే పొట్టోడు. ఆ పొట్టోడు ఏం సంలాస్తున్నాడు చెప్పండి? పోలీసులను భయపట్టిస్తాడు. శాఖలన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నాయి కదా, అది ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు చేస్తాడు? 2 ఏళ్ళు అవుతున్నాయి.
2 ఏళ్ల నుంచి శాఖలు విస్తరించారా? విస్తరించిండ్రు మొన్న వాళ్ళకి ఇచ్చిండ్రు కదా. ఏమి ఇచ్చిరు? హోమ్ మినిస్టర్ వరకు ఇచ్చిండ్రు. ఆయన దగ్గర ఉన్నారు కదా. అది ఆయన సొత్తా ఏమన్నా? రెడ్డిల సొత్తా? రెడ్డిలకి మొత్తం బీసీలను అనగతొక్కడానికే రేవంత్ రెడ్డి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నీకు ఇదే మీడియా 42% ఇస్తేనే ఇప్పుడు మనకు సర్పంచ్వి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోకి రావాలి. లేకుంటే బిడ్డ ప్రతి గల్లీ నుంచి నామినేషన్లు వేపిస్తాం, లక్షల కోట్లు వేపిస్తాం. 4 కోట్ల ప్రజలు ఉన్నాం మేము, ఖచ్చితంగా వేస్తామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు సెంట్రల్ నుంచి వచ్చి మాకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. మాకు బీసీలకు మళ్ళీ వీడు ఎందుకు ఇస్తలేడు? వీడు ఎవడన్నా పోయిండా ఢిల్లీకి? ఇప్పటి వరకు మళ్ళీ నిన్న కూడా పోయిండు. దేనికోసం బీకడానికి పోయిండా? మళ్ళీ అడగొచ్చు కదా మోదీని. 42% మేము అక్కడ ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు అక్కడ ఇవ్వండి అని చెప్పేసి అడగొచ్చు కదా. మా ముఖ్యమంత్రి అడిగిండు కదా అనే ప్రజలలో కానీ కనీసం కనికరమని వస్తుంది. అంటారు కదా, శిశుపాలుడు చేసిన దాంట్లో 99 పక్కకు మర్చిపోయి కనీసం బీసీల కోసం న్యాయం కోసం మాట్లాడుతుండు ముఖ్యమంత్రి అని అనుకోవచ్చు కదా. మేము ఇచ్చేసినామంటే ఇచ్చేసి ఇక్కడ చేతులు కట్టుకొని ఆడబోయి వాళ్ళ కాలు మొక్కుతావా? ఈరోజు వాంది కూడా ఉన్నది కదా మాయ. ఇప్పుడు ఈరోజు 42% ఇక్కడ నువ్వు ఇచ్చినా అని అనగానే కాదు, సెంట్రల్ నుంచి తేవాలి. దాన్ని మొగోడు అంటారు. ఈడ ఒట్టిగా నువ్వు ఆడరా ఈడరా మాట్లాడితే ఏమొస్తుంది రా నాయన? బొచ్చు వీకడానికి వస్తావా? వాడికి వచ్చి ఏమైనా వీక్కోవడానికి వస్తావా? ఏం మాట్లాడతావు? కూర్చున్న దగ్గర ఇయ్యి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇయ్యి. కూర్చున్న నువ్వు ముఖ్యమంత్రి కావా? ఆడు ముఖ్యమంత్రి అనుకుంటలేడు తల్లి. నాకైతే పిచ్చి అనిపిస్తుంది వానికి. వాడు ముఖ్యమంత్రి అయినా అని వాడే గిచ్చుకుంటుండో మరి ఏం చేసుకుంటుండో కేసీఆర్నే అనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అనే కేసీఆర్ని రమ్మంటాడు. నేను నిన్ననే చెప్పిన మల్లన్న, ఆయన పేరు కేకే ఉన్నారు కదా, ఆయనతో మాట్లాడినా. అన్న ఇవన్నీ ఇస్తా అంటే వస్తాడు. తులం బంగారం ఇవ్వని చెప్పు, వస్తాడు కేసీఆర్. మళ్ళీ రైతు బందీ ఇవ్వను, రైతు బీమా ఇవ్వను, మళ్ళీ పెన్షన్లు 4,000 ఇవ్వమని చెప్పు, ఒక ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఇవ్వమని చెప్పు. కేసీఆర్ వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఏం బీక్తున్నావు అని చెప్పేసి ఈరోజు ప్రజలు కేసీఆర్ దగ్గరకు వస్తారు. వీడు ఏమి ఇస్తలేడు, మళ్ళీ కేసీఆర్ మీరే రండి ముఖ్యమంత్రి. అంటే 1,00,000 కోట్ల అవినీతి చేసిండ్రు కాళేశ్వరంలా అని చెప్పేసి. కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. ఈరోజు కాళేశ్వరం ఉన్నదంటేనే మన దగ్గర తెలంగాణ ఈ రోజు పంటలు పండుతున్నాయి. కాళేశ్వరం గురించి ఏం తెలుసమ్మా వానికి? అంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఎందుకు జరిగిందో వాళ్ళు చెప్తున్నారు. అక్కడ అయ్యిందే 80 లక్షల కోట్లు అయింది. 1,00,000 కోట్లు 20 లక్షలు వీడు అంటారు కదా. ఇక నాకు బండబూతులు వస్తాయి. ఎక్కడికించి వచ్చిందంటే పెన్లాము బిడ్డకి ఎక్కడి నుంచి రాహుల్ గాంధీ ఇచ్చిండటనా 20 లక్షలు? 20 లక్షల దాంట్లో అయ్యిందే 80 లక్షల కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? వానికి ఏమి తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడి 1-2 పిల్లర్లు పడిపో దానికి క్రాక్స్ వస్తే దాన్ని పెద్దగా చూపించండి. కాళేశ్వరం గురించి మాట్లాడేంత కాళేశ్వరం అని అనడానికి రాదు. జై తెలంగాణ అననోని మూర్ఖుని ఈరోజు ముఖ్యమంత్రి చేసి పెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎప్పుడు పోతాడు రా నాయన అని చెప్పేసి ప్రతి పూజ చేస్తున్నారు వీని పేరు మీద. ఎప్పుడు పోవాలి అంటే ఇప్పుడు నీళ్ళ విషయంలో కూడా చూసుకుంటే ఇప్పుడు బనకచర్ల ఇష్యూ అయితే గట్టిగా నడుస్తుంది. నీళ్ళ విషయంలో చూసుకుంటున్నైతే ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా కేసీఆర్ దోస్తానలనే ఇదంతా జరిగింది. తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్ గారు అని చెప్పేసి మరి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మస్తు చెప్తాడు. తెలంగాణ కోసం కేసీఆర్ అన్యాయం చేసిండు, వీడంతా న్యాయం చేస్తుండు. తెలంగాణ తీసుకొచ్చినప్పుడు ఈడెక్కడ ఉన్నాడు, కేసీఆర్ ఎక్కడుండు? గత చరిత్ర చూసుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. వాడు కేసీఆర్ గురించి మాట్లాడేది అంత అంటారు కదా దమ్ము లేదు వానికి. ఏదో ఒకటి అంటారు కదా బురద తల్లేస్తాడు, పక్క జరిగిపోతాడు. ఈరోజు మళ్ళీ ఫామ్ హౌస్కి పోతాడంట. ఫామ్ హౌస్కి పోయే మొహం ఉందా వీనికి ఫామ్ హౌస్కు పంపిస్తా అంటుండు, కానీ నేను వస్తా అని అంటలేడు. మంత్రివర్గం పీకడానికి ఎందుకు? మళ్ళీ కేసీఆర్ ఎందుకు మంత్రివర్గం దాకా పంపించుడు? నువ్వే పోతే అయిపోతుంది కదా. ఎటు పోయినా కానీ మంత్రివర్గం అంటే వీడెందుకు ఉంటాడు? మళ్ళీ అంతే కదా, మళ్ళీ నువ్వు పోతే అయిపోతుంది కదా. గంతగానం పల్టాన్ని వాళ్ళంతా వేస్ట్ కాదు, దద్దుగానులు వాళ్ళంతా. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒక్కొక్కడు వాడు ఇంకోడు ఉన్నాడు, వాని పేరే నల్గొండ. ఆడు ఏం మాట్లాడతాడో వానికి తెలియదు. జగ్గారెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు. సీతక్క ఆడోళ్ళయ్యి ఆమె కొండ సురేఖ కొంచెం సైలెంట్ అయిపోయింది, తల్లి పక్క జరిగిపోయింది. ఆమెకు నడుస్తున్నది. వాళ్ళ మొగడు ఆమె అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఆమెదే పెద్ద నడుస్తుంది. ఈమె సీతక్క స్టార్ట్ చేసింది. సీతక్క ఆమెకు నోటికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. కేటీఆర్ అన్న గురించి మాట్లాడుతుంది. ఒకప్పుడు సీతక్క అని మర్యాద ఇచ్చి మాట్లాడిన కేటీఆర్ అన్నను ఈరోజు ఆమె కేటీఆర్ అన్న గురించి మాట్లాడము విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఎట్లా నోటికి వస్తుందో ఆమెకు. మళ్ళీ ఆమె మీ ఇంట్లో ఏమవుతుందంటే నీ ఇంట్లో ఏమవుతుంది చూసుకో. ఇప్పుడు మన ఫ్యామిలీ విషయం మాట్లాడాల్సిన లేదమ్మా. పొలిటికల్లా పర్సనల్గా మనకు ఎన్నో ఉంటాయి. మన ఇంటి
పర్సనల్గా ఎన్నో ఉంటాయి, వాళ్ళ గురించి వీళ్ళందరి గురించి ఎందుకు అని నేను అంటున్నాను. ప్రజల గురించి పనిచేయరా నాయనా, మీకు ఇంత మంచిగా అధికారం ఇచ్చినప్పుడు బాబు కేసీఆర్ ఒక్క రోజు కాదు, ఒక నిమిషం మమ్మల్ని కూర్చొనియలేదు. ప్రజల సంక్షేమ పథకాలు మాకు టైం ఉండకపోతుండే, పెన్షన్లు చేపిస్తుంటే, రేషన్ కార్డులు చేపిస్తుంటే, ఇదే కరోనా పీరియడ్లో 1000 మందికి నా ఓల్డ్ సిటీలో 1000 మందికి ఫుడ్ పెడుతుంటే, కరోనా పీరియడ్లో నెలకు 2000 వేస్తుండే, వాళ్ళకు కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తుంటే. అసలు ఎన్ని సంక్షేమ పథకాలు ఉండే బాబు కేసీఆర్ అప్పుడు, ఇప్పుడు ఎక్కడ పోయారు? ప్రజలందరికీ పిచ్చిలేస్తుంది ఇందుకేజ్. అంటే ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు అనేది ఏంటంటే చీలికలు అయినాయి, కుటుంబంలో చీలిక వచ్చింది. కవిత గారు కుటుంబంలో చీలికలు నీకెందుకు? నా మాట వినండి. 10 ఏళ్ల తర్వాత మీకు అధికారం ఇచ్చారు. తెలివి ఉన్నోడైనంటే వీడు తెలివి అన్నం తింటుండో మళ్ళీ గడ్డి తింటుండో మాకు అర్థమవుతలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళకైనా కానీ కొంతమంది పట్టించుకుంటలేదు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. పాపం వీడు ఎప్పుడు పడిపోతాడో వాళ్ళకే తెలియదు, కాబట్టి వాళ్ళు పనులు చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, వీడు ఈ చెంచాగాడు వాళ్ళతో మాట్లాడకపోతే ఈ పదవి ఇస్తాను అన్నందుకు నీ ఇంట్లో ఏమవుతుంది నాకెందుకు, నా ఇంట్లో ఏమవుతుంది? మీరు ప్రజాప్రతినిధులు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నావు, ప్రజలకు మంచిగా చెయ్యి. 10 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళు ఉండు. నువ్వు మంచి చేస్తే కదా నాయనా. ప్రజలకు ఏం మంచి చేసిండంటే రేవంత్ రెడ్డి చెప్తా, ఇండ్లు కూలగొట్టిండు, నీళ్ళు ఆపేసిండు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, 2000 నుంచి 4000 ఇవ్వలేదు, కన్యాల లక్ష్మిలో తులం బంగారం ఇవ్వలేదు. ఏ హామీ పూర్తి చేయకుండా నేను శుద్ధపూసను అని చెప్పి మళ్ళీ నేను 10 ఏళ్ళు వస్తా అంటుండు. 10 ఏళ్ళు వచ్చిన తర్వాత 100 సీట్లు తీసుకొని వస్తాడంట వీడు. మళ్ళీ వీనికి ఎవడేస్తాడో ఏమో, మళ్ళీ ప్రజల వీడియోలు వింటుండో లేదో అని మాకు తెలియదు. రైట్. అంటే ఇవాళ చూసుకున్నట్టయితే హైడ్రా ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఏదైతే ఉందో, బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లులన్నీ కూలగొడతామని చెప్పేసి గతం నుంచి చెప్పిండ్రు, అట్లా ఉన్నవి కూడా కూలగొట్టిండ్రు. మరి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో మరి అదైతే నడి చెరువులనే ఉన్నది. అప్పుడు లాస్ట్ ఇయర్ అడిగితే ఏం చెప్పిండ్రంటే, మేము ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము మారుస్తాం, వేరే ప్లేస్కి మారుస్తాం అని చెప్పిండ్రు. కానీ ఈ రోజు మాత్రం మినహాయింపు ఇచ్చిండ్రు. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? ఎట్లా చూడాలంటే ఎంఐఎంకి అమ్ముడు పోయిండు, ఎంఐఎం కూర్చోబోసుకుంటాడు రేవంత్ రెడ్డి. అక్బర్కు గల్లెమీలో దోస్తే అదే ఇదే అని అసెంబ్లీలో మాట్లాడుకోరు కదా, పాత దోస్తానే ఉన్నది. మా ఏరియాలో వచ్చి రేవంత్ రెడ్డిని మా ఏరియాకి రమ్మను, ఆడు ఉన్నాడు ఉరికిపిస్తారు మా దగ్గర. మా దగ్గర ఏమీ పీకలేడు వాడు వచ్చి ఎంఐఎంది. దమ్ముంటే నేను ఈ రోజు రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తున్నా, ఇదే ఫాతిమా కాలేజీని కూలగొట్టు చూడు రేవంత్ రెడ్డి. అది కూలగొడితే నెక్స్ట్ 10 ఏళ్ళు కాదు కదా, 20 ఏళ్ళు ఉంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే 10,000 మంది నిరుపేద విద్యార్థులు ఉచిత చదువు కోసం, అంటే ఉచిత చదువు కోసం ఇంత ఆలోచిస్తుంటే పేద ప్రజలు వాళ్ళు కట్టుకొని వాళ్ళ ఇండ్లను జీవితాంతం ఉండడానికి ఉన్న ఇండ్లను కూలగొట్టవచ్చు. కానీ ఖాళీ చదువుకున్న పిల్లల కాలేజ్ కూలగొట్టి వాళ్ళకి ఇంకో దగ్గర కట్టలేడా? అక్బర్ కట్టలేడా? అసదుద్దీన్ ఓవైసీ కట్టలేడా? లక్షల వేల కోట్లు ఉన్నాయి వాళ్ళది, ఎక్కడో పోతలేరు వాళ్ళ దగ్గరికి. మోదీ కూడా పోడు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పోదు వాళ్ళ దగ్గరికి. ఎందుకు అట్లా అంటారు? అంతే, అదంతే కమిట్మెంట్ వాళ్ళది. అంతా కలుస్తారు, రాత్రిపూట మొత్తం కలుస్తారు. ఢిల్లీలో పోయి కలుసుకుంటారు వీళ్ళు, దుబాయ్లో పోయి కలుసుకున్నారు వీళ్ళు. చూడలేదా మీరు వీడియోలు? అక్బర్తో దుబాయ్లో ఉన్నాడు. ఈయననే ఈ అంటారు కదా వేస్ట్ గాడు, వీడు దుబాయ్లో ఉన్నాడు. కూలగొట్టమని అని ఒక్క ఇటుక తీయమని చూపిమని, ఒక్క ఇటుక కూడా తీయలేరు. సవాల్ నేను చెప్తున్నాను. అంటే మీరు కూడా రాజకీయ నేత అయ్యండి, మీరు ఇట్లాంటి సవాళ్ళు విసిరడం కరెక్ట్ అంటారా? మరి ఎందుకు కాదు చెప్పండి. మేము అడగొద్దా ప్రజలంగామా? మేము ఓటు వేయలేదా? మాలాగా ఎంతో మంది ఉన్నారమ్మా, భయపడి వస్తలేరు. నేను బరబ్బర్ ఆడనే పుట్టి పెరిగినాం మేము. మాది ఉన్నదే, మేము ఉన్న ఇలాకనే నిజామియా ముంగట ఉంటాను. ఎన్నోసార్లు చెప్పింది నేను ఉంటేనే ఆడ. మా అంటే కొడతారో చంపుతారు, అంతకుమించి ఇంకేం చేయలేరు కదా. మాలాగా ఎవరో ఒకరు ముందుకొచ్చి మాట్లాడుతూనే కదా తెలుస్తుంది ప్రజలకు. ఈరోజు ఆ ఫాతిమా కాలేజీని గూలగొట్టి చూపి రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అంటాం, మేము నిన్ను మొగోడు అంట. నేను అక్కడ ఈంచి ఇటుక కూడా తీయాడు, అక్బర్ది అసద్ది. ఏ ప్రాపర్టీ ముట్టుకునే అధికారం రేవంత్ రెడ్డికి లేదు. లేదు వేస్ట్. వాళ్ళ ముంగట వీడు జీరో. మోదీ ఎట్లా చెప్తే అట్లా వింటాడు రేవంత్ రెడ్డి. అక్బర్ అసద్ మోదీ చెప్పినట్టు మోదీ కూడా వీళ్ళ మాటలే వింటాడు. అదేంటి ఇప్పుడు అంతే. అది నేను చెప్తున్నా కదా, పొలిటికల్లా కుల్ల నాలాగా చెప్పేటోడు ఎవరు లేడు. కుల్ల నేను చెప్తున్నా.
ఎట్లా మోదీ చెప్తాడో అట్లా అక్బర్ అసద్ కూడా అసద్ చెప్పినట్టే మోదీ గారు చేస్తాడు. వాళ్ళకి ఎందుకో అది వస్తలేమమ్మా, ఈడీలు ఎందుకు పోతలేరు వాళ్ళ ఇళ్ళల్లో పొంటి. మా రమ్మని మా ఏరియాకి ఈడీని పంపిమని మోదీని. రారంటారా? రారు మా ఏరియాలో రారు, వచ్చినా ఖతం అయిపోతారు వాళ్ళు. అంటే భయపడుతున్నారు. భయం ఏమి లేదు, మూటలు కూడా పోతాయి వీళ్ళకు మూటలు పోతాయి, వీళ్ళు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు రారు. ఫాతిమా కాలేజీని గులబెట్టమని చెప్పండి, బఫర్ జోన్లోనే ఉంది కదా. ఎక్కడ పోయింది ఇప్పుడు ఆయన పేరేం పేరు? రంగనాథ్ అన్న, కమిషనర్ ఆడు కూడా మాకుల పొడి అన్న, నీకు దండం పెడతా అది గులగొట్టి చూపి. రంగనాథ్ అన్న ఎన్ని మూటలు తీసుకుంటూ అడుగు. ఇప్పుడు ఎక్కడ లేవా? నేను చూపిస్తాను మీకు భూములు బఫర్ జోన్లు ఎక్కడున్నాయో, పెద్దోళ్ళకి నేను చూపిస్తా కులగొట్టమని. అంటే పెద్దోళ్ళకైతే మళ్ళీ పేదోళ్ళు ఎవరు ఎక్కడ పోలేరు. బాపు కేసీఆర్ దగ్గరకు వచ్చింది కాబట్టి కిషన్ బాగ్లో అక్కడ మొత్తం అందరికి స్టే ఇప్పించినాం. మేము స్టే ఇప్పించినాం. గరీబ్ వాళ్ళకి వచ్చిన తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్ లాగా అయింది మా దగ్గర హైడ్రా. అప్పుడు మొత్తం కిషన్ బాగ్, బహదూర్ పురానాపూర్, నేను ఉండేదే పురానాపూర్. అక్కడ రమ్మని చెప్పు, అక్కడ వాళ్ళ గులగొట్టేస్తారు. రాత్ పిల్లల్ని చూసిరు కదమ్మా, ఎన్ని కన్నీళ్ళ ఘోషాలు, ఎంతమంది చచ్చిపోయినారు. హైడ్రా వస్తుందంటేనే ఉరి పోసుకొని చచ్చిపోయారు, విషం దాగి చచ్చిపోయారు చాలామంది. పిల్లల పెళ్లిళ్ళ కోసం ఆ ఇండ్లు అమ్ముకొని మేము చేసుకుంటామని అట్లాంటి మొత్తం గులగొట్టిండ్రు. 7,000 ఇండ్లు గులగొట్టిండ్రు హైడ్రాలో. ఈరోజు ఫాతిమాది ఎందుకు గులగొడతలేరు? అక్కడనే చదువుతురా, వేరే దగ్గర ఒక 2 ఎకరాల కాలేజ్ కాదా? ఫాతిమాది ఇంకో దగ్గర కాదా? ఎందుకు గులగొడతారు? రేవంత్ రెడ్డికి దమ్ము లేదు, కాదు, అది పోదు. అది అట్లనే ఉంటాయి, వాళ్ళ ప్రాపర్టీలు అట్లనే ఉంటాయి. వాళ్ళ ప్రాపర్టీలను ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. అంటే మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎంచుకున్నారు. కావాలి, మాకు మార్పు కావాలని ఎంచుకుంటే ప్రజలు అనుకున్న దానికి భిన్నంగా ఉందంటారు. భిన్నంగా ఏంది అసలు? ప్రజలు ఇక మర్చిపోరు, ఇక రేవంత్ రెడ్డిని సచ్చే వరకు మర్చిపోరు. సచ్చే వరకు మర్చిపోరు. ఎందుకు అడగండి, వాడు చేసింది అరాచకం అట్లాంటిది. రక్తం వచ్చేటట్టు చూపించిండు గరీబోళ్ళ ఉసురు తీసుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పటికీ పైకి రావు నువ్వు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టి చూడమంటాడు, ఒక పెళ్లి చేసి చూడమంటాడు. ఈ రోజు నువ్వు పెళ్లిలా తులం బంగారం ఇవ్వలేదు, వాళ్ళ ఇల్లు కూలగొట్టేసి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, నా పరిపాలనలో ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు, ఖచ్చితంగా సంతోషంగా ఎవరు ఉన్నారంటే బడాబాబులు ఉన్నారు. బడాబాబులు సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. బడాబాబులు మూటలు మోస్తున్నారు. వానికి మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ అవసరం లేదు. వాడు 100 అంటాడమ్మా. ఎందుకన్నాడు? ప్రజలు వెయ్యాలి కదా, ఆ మూటలు జమ చేసుకోవడానికి వచ్చిండు. బాపు కేసీఆర్ని దించుతాను అన్నాడు, ఛాలెంజ్ అని అన్నాడు కదా. ఆ ఛాలెంజ్ పూర్తి అయిపోయింది. అలా పెండ్లం పాము తిండి పెడుతుందో లేదో. ఇప్పుడు కేటీఆర్ అవి ఇవని అన్నారు కానీ పాము వద్దురా నాయన, మనం మూటలు మనం సంభాళించుకుందాము, బాపు కేసీఆర్ని దించేసినాం కదా, అయిపోయింది మన పని అని చెప్పేసి. అంటే ఇప్పుడు కాళేశ్వరం దాంట్లో విచారణకి కేసీఆర్ గారు కూర్చున్నారు. అట్లనే ఇప్పుడు ఈ కార్ రేసిన దాంట్లో కూడా కేటీఆర్ కూర్చున్నాడు విచారణలకి. అంటే ఎందుకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఏమీ లేదు అంటున్నారు. ఏమీ లేకుండా డ్రామా చేసుకుంటా, డైవర్షన్ పొలిటికల్స్ చేసుకుంటా రేవంత్ రెడ్డి ఎట్లయితే ప్రజలను అంటారు కదా, నేను చెప్పిన కదా నీకు ఒక వర్డ్, బుడుబుంజలోళ్ళు అంటారు తెలంగాణలో. ఆ బుడుబుంజలోడు వీడు, బుడుబుంజల పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏం లేదు. టైం పాస్. సంక్షేమ పథకాలన్నీ పక్కకు పెట్టి గరీబోలు ఏం చేస్తారు, ఆ యూట్యూబ్ ఆ ఛానల్ చూసుకోవడానికి కూడా పైసలు లేకుండా పోతే కూడా అప్పులు చేసి దొంగతనాలు చేసి యూట్యూబ్ ఛానల్ చూసుకోవడానికి దిగజార్చిండు ప్రజలను. అవి చూసుకొని కడుపు నింపుకొని రేపు పొద్దున రేవంత్ రెడ్డికి ఎన్ని ఓట్లు వస్తాయో చూడండి. అట్లనే చూసుకున్నట్టయితే మరి బీజేపీ పరిస్థితి ఏంటంటారు? ఎందుకంటే బీజేపీలో ఎవరైతే ఉన్నారో సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, అంటే తెలంగాణకి ఎట్లాంటి నిధులు తీసుకొచ్చిండ్రు ఏందనేది అయితే ఇంతవరకు ఎవరు చెప్పలే. కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు. ఈ ఇద్దరు ఏం చేసిండ్రు తెలంగాణకి? మరి ఏం చెయ్యరు వాళ్ళు. ఇక్కడ ప్రజలు వాళ్ళది ఏందో తెలుసా అమ్మ, ఒక మతం మీద ఏమంటారు, వ్యభిచారం చేసే మూర్ఖులు వాళ్ళు. నాకు అంత పెద్ద పెద్ద వర్డ్స్ కూడా వస్తలేవు, చెప్తున్నా మళ్ళీ కూడా. మతం మీద వ్యభిచారం చేస్తాడు బండి సంజయ్. బీజేపీ పార్టీయే మతం మీద వ్యభిచారం. ఎంఐఎం బీజేపీ ఇద్దరు వ్యభిచారం చేస్తారు అంతే. పిచ్చోలలాగా వీడు హిందూ అంటాడు, వాడు ముస్లిం అంటాడు. పిచ్చిగా ప్రజలను ఈరోజు కూడా భారతదేశంలో హిందువులు, ఆ ముస్లింలు, హిందూ ముస్లిం అని ఈరోజు రామ జన్మభూమి రాముంది కట్టిర్రు అయోధ్య. ఏం చేసినా అయోధ్యలో కట్టిండ్రు. పక్క చుట్టుపక్కల ఎంతమందిని అన్యాయం చేసిండు. సిగ్గు శరం ఏమైనా ఉందా? వీళ్ళు మాట్లాడుతున్నారు హిందువుల గురించి. ఎన్ని రేపులు అవుతున్నాయి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో. మహిళలకు సురక్ష, అక్కడ మహిళలకు అసలు ఇజ్జత్ లేదు.
ఈ రోజు రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు వచ్చిన తర్వాత కూడా మన దగ్గర అట్లాంటి అరాచకాలు అవుతున్నాయి. ఒకప్పుడు బాపు కేసీఆర్ ఉన్నప్పుడు రాజేంద్ర నగర్లో ఆ పేరేం పేరు దాని పేరే పెట్టిరు దిశ 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 రోజు December 6th రోజు ఏ రోజైతే వాళ్ళనంటారు మొగోడని వాళ్ళనంటారు ఆ రోజు దిశ కేసు బాపు కేసీఆర్ చేసిండు. ఈ రోజు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఎంతమంది అమ్మాయిలను అసలు ఎంతమందిని అరాచకాలు చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నావు కదా మా అత్యాచారాలు చిన్న పిల్లలు 6 నెలల పిల్లల మీద చేస్తుంటే వీడేం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పు? ఏమనంటే అది చేసిండు కేసీఆర్ కాదు ఇప్పుడు నీ చేతిలో పెట్టినాం నువ్వేం బిక్తున్నావు అని అడుగుతున్నాం మేము. కేసీఆర్ చేసిండు అయిపోయింది చెప్పగలని చెప్పి అన్ని వరల్డ్ మొత్తం చూపించినావు. కేసీఆర్ అప్పు చేసి నువ్వు అప్పు చేసి ఏం చేస్తున్నావు? ఈరోజు మహిళలకు ఏం రక్షణ ఉన్నదమ్మా? మహిళలకు ఏమీ లేదు. ఇక్కడ తెలంగాణ కూడా అదే తోవకు తీసుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళకి అప్పచెప్తాను అంటారు అంతే బీజేపీ వాళ్ళు అంతే. నువ్వు చూడండి మీరు ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ ఆడవాళ్ళకి సిగ్గు లేదు, సిగ్గు లేకుండా వాళ్ళని మొత్తం నంగ నచాచిపిస్తారు వాళ్ళు. ఆడవాళ్ళకి అక్కడ ఏమీ ఇజ్జత్ లేదు. బీజేపీ ఎక్కడ ఉందో అక్కడ ఆడవాళ్ళకి ఇజ్జత్ లేదు. మీరు చూడండి, మీరు నేను చెప్పడం కాదు, మీరు ఎక్కడైతే బీజేపీ ఉన్నదో అక్కడ ఆడవాళ్ళకి ఏం ఇజ్జత్ ఉందో చూడండి. నిన్ననే ఈ రోజే ఒకటి వచ్చేటప్పుడు చూసి నేను అది చూస్తుంటే కూడా మనకి ఎంత వాళ్ళ నాయకులే ఆడవాళ్ళతో ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారో చూడండి. చూసి మీరు మాట్లాడండి. ఎందుకంటే ఒక ముసుగుల హిందూ ముస్లిం అన్నట్టు హిందూ ధర్మం హిందూ రామ్ మందిర్ కొన్ని లక్షల కోట్లు వసూలు చేసి ఈరోజు అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ ప్రాపర్టీలు తీసుకొని ఈరోజు రామ్ మందిర్ అని చెప్తున్నారు. ఏం బీకినవు బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చిండ్రు? ఈ రోజు వరకు మహిళలకు తెలంగాణ మహిళలకు ఏమి ఇచ్చిండ్రు వీళ్ళు? ఇదే తెలంగాణ మహిళలాగా నేను అడుగుతున్నా ఏమి ఇచ్చిండ్రు? అక్కడి నుంచి ఇది బాపు కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క రూపాయి మనమే వాళ్ళకి అక్కడ పన్ను కడుతుంటుంది. అర్థమైందమ్మా? ఒక రూపాయికి మనమే 75% 60% పన్ను కట్టినాం కానీ మనకు ఒక్క రూపాయి ఏ దానికి ఇవ్వలేదండి. యాదాద్రి గుడి కడితే ఇచ్చిండ్రా? యాదాద్రి గుడి ఎక్కడికి నుంచి వచ్చిందమ్మా? ఈరోజు యాదాద్రి గుడికి పోయి నువ్వు దర్శనాలు చేసుకుంటున్నావు, కళ్యాణాలు చేపిస్తున్నావు, నీ మంత్రివర్గం పోయి ఎంజాయ్ చేస్తున్నావు. ఎట్లా కట్టిండు? ఈరోజు చందాయేజ్ చేసిండు ఆ బాపు కేసీఆర్. ఇవన్నీ కట్టినవి ఎక్కడికి నుంచి వచ్చినాయి? సెక్రటరేట్ కట్టిండు, అమరవీరుల స్తూపం కట్టిండు. ఇవన్నీ కట్టినవి ఎక్కడ? ఒక్కొక్క జిల్లాలో మెడికల్ కాలేజీలు కట్టిండు ఒక్కొక్క జిల్లాలో. అప్పుడు మనకు 2 3 ఉండే తెలంగాణ వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో 3 ఉండే. ఈరోజు 33 ఉన్నాయి. గురుకులాలు 450 ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏం లేదు. వాళ్ళకి అన్నీ తెలిసి మాట్లాడే వాళ్ళకు బీఆర్ఎస్ ఈరోజు మేము మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళలాగా మేము మా బాపు మాకు అధికారం ఇచ్చినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని దొక్కేస్తుంటుంది నేను. మాకు ఆ రోజు మాట్లాడేది లేకుండే. ఎందుకంటే మేము రూలింగ్లో ఉండి విమర్శించినా నోరు మూసుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు మాట్లాడలేదు. మేమెట్లా మాట్లాడతాము? మాట్లాడలేదు. ఈరోజు మా గొంతు ఎవరు నొక్కే అవసరం లేదు. ఖచ్చితంగా మాట్లాడతాం. ఏం చేసుకుంటావు ఏం బిక్తావు చూస్తారు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.